ఓకే, మరి గుమగుమల్లో పలావ్. ఓకే, మరి పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పెరుగు 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా రెడీగా ఉన్నాయి. అదే ఆల్రెడీ నేను ఇందాక రెడీ చేసి పెట్టా కదా. ఇప్పుడు రాజు గారు మనకి టేస్టీగా పలావ్ చేస్తారు. సో రాజు గారు మొదలు పెట్టేద్దామా? ఓకే అండి. సో ముందుగా ఏంటంటే మనం కొద్దిగా వాటర్ పెట్టేసుకున్నాం, వేడి నీళ్లు ఎసరికి పెట్టేద్దాం. ఎసరికి పెట్టేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనము బియ్యంతో చేసుకుంటున్నాం, అదే నానబెట్టిన దాంతో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ముందు ఇలా వాటర్ వేడి పెట్టేసుకుంటే మనకి కొంచెం ఫాస్ట్ గా అవుతుంది ప్రాసెస్, కొంచెం మంచిగా వస్తుంది కూడా. పలావ్ అనేది కూడా బాగా వస్తుంది. ఆయిల్, ఓకే, మసాలా దినుసులు. ఓకే, దీంట్లో కొంచెం ఈ పువ్వు అండి. ఓకే, బిర్యానీ పువ్వు అంటారు. మసాలా దినుసులు దీంట్లో యాలకులు, లవంగాలు, చెక్క, షాజీరా ఆకు, బిర్యానీ ఆకు. ఇది కొంచెం దూరగా వేగాలి. మామూలుగా మనం పోపు వేసుకున్నప్పుడు ఎలా అయితే దూరగా వేయిస్తామో మరి మాడిపోకుండా కొంచెం దూరగా వేగాలి. బేసిక్ ఇది కొంచెం మాడినా మళ్ళీ అది కొంచెం ఆ మాడు టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మసాలా ఐటమ్స్ కి అయితే బాగా తెలుస్తుంది. ఇంకా పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ ముక్కలండి. సో పులావుకు మనం కొంచెం ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ముందుగా ఏంటంటే ఈ ఆనియన్ పలావ్లో కంపల్సరీగా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ లోకి రావాలి, బాగుంటుంది. ఓకే, సో అయితే చక్కగా రాజు గారు అలా ఉల్లిపాయని వేయించేస్తూ ఉంటారు. ఈలోగా మనం ఫాస్ట్ గా చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చాలా మంది ఇళ్లలో భోజనం అయిపోయిన తర్వాత అరటిపండు ఇస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఈ సంప్రదాయం ఫాలో అవుతూ ఉంటారు. అరటిపండులో రకరకాల విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయి. శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. ఇంతవరకు కరెక్ట్. కానీ అరటిపండు మన సౌందర్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అంటే పైన అప్లై చేయడం కాదు, ప్రతిరోజు అరటిపండు తింటూ ఉన్నట్లయితే ఇందులో ఉన్నటువంటి ఒక రకమైన పదార్థం చర్మం పై పొరల్లో ఉన్న మృతకణాలన్నింటినీ కూడా పోగొట్టి చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా తయారవడానికి దోహదం చేస్తుంది. సో ప్రతిరోజు అరటిపండు తినడాన్ని అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి కాదు సౌందర్యానికి కూడా చాలా మంచిది. ఓకే అండి, మరి మంచి చిట్కా చూసేశారు కదా. అండ్ చక్కగా ఇక్కడ ఆ పలావ్ కి సంబంధించిన స్మెల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో ఈ ఆనియన్ కూడా కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది కదండి. ఓకే, సో ఈ స్టేజ్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వాటర్ ఇస్తారా? కొద్దిగా వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం మనకు అది అడుగు అంటకుండా బాగా వస్తుంది. లేదా మనం ఫస్ట్ బౌల్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా కలిపేసి కొంచెం వాటర్గా వేసుకోవాలి. ఇక్కడ పుదీనా, పలావ్లో మెయిన్గా ఏంటంటే పుదీనా అండి. చాలా మంది కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటారు. అలా కాకుండా ఓన్లీ పుదీనాతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందుకే చూసారా నేను పుదీనా కూడా రెడీ చేసి పెట్టేశాను. మీకు అన్నీ తెలుసు గీత గారు. మరి మీ దగ్గర నేర్చుకుంటుంటే ఈ మాత్రం తెలుసుకోకపోతే ఎలా రాజు గారు? కొద్దిగా పెరుగు. సో ఇలాంటివన్నీ బేసిక్ గా అంటే మీరు రోజు చేస్తున్నా చక్కగా ఇలా పక్కన నుంచి వింటూ ఉంటే కూడా ఆల్మోస్ట్ దేంట్లోకి ఏదైతే బాగుంటుంది, ఎంత క్వాంటిటీ ఎలా అయితే బాగుంటుంది అనేది ఒక అవగాహన వచ్చేస్తుంది. అందుకే మధ్య అంటే నేను కూడా గమనిస్తున్నాను, వచ్చే పార్టిసిపెంట్స్ కూడా మిమ్మల్ని కొంచెం ఏమైనా డౌట్ ఉంటే మీతో క్లియర్ చేస్తూ ఉంటారు. దీంట్లోనే సరిపడా ఉప్పు. ఓకే, సో ఇక్కడ నీళ్ళు కూడా మరుగుతున్నాయి కదండి. సో దీంట్లో పోసేసుకున్నా. ఓకే, సో ఇక్కడ రైస్లో ఉన్న వాటర్ కొంచెం తీసేస్తున్నాయండి. సో నానబెట్టి పెట్టేసుకోవాలి కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాలు. సో దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం ఆ పోపు వేయించాం కదా, దాంతో పాటు ఈ రైస్ నానబెట్టిన రైస్ కూడా వేసి కొంచెం వేయించేసి ఎసరు వేసేసుకొని ఉడికించవచ్చు. లేదా ఇలా ఎసరు వచ్చిన తర్వాత నానబెట్టిన డైరెక్ట్గా వేసేసి అలా కూడా చేసుకోవచ్చు. బేసిక్ గా పలావ్ ఎప్పుడు కూడా మనకంటే బిర్యానీ లాగా అట్లా పొడి పొడిలాడుతూ రాదు. కొంచెం
ముద్దగా కొంచెం ముద్దగా వస్తుంది. మోస్ట్లీ ఇప్పుడు బయట ఎక్కడైనా హోటల్స్ లో అలా తిన్నా కూడా పలావ్ అనేసరికి కొద్దిగా అలాగే ఇస్తూ ఉంటారు. మెయిన్ గా ఏంటంటే మనకు రైస్ దగ్గర వస్తుందండి. ఓ రైస్ తేడా. మనం వేసుకునే ఎసరు అది ఎంత పాతదని దాన్ని బట్టి వేసుకోవాల్సి వస్తుంది. కొంచెం అటు ఇటుగా అయినప్పుడు ఆ ముద్దగా వస్తుంది. అది ఇప్పుడు ఏంటంటే మనకి ఎలాగో అది తెలియనప్పుడు ఒకసారి వండుకుంటే మనకు తెలుస్తుంది కదా, దాన్ని బట్టి నెక్స్ట్ టైం కి హౌస్ వైఫ్ బాగా ఐడియా ఉంటుందండి. సో తేగానే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ చేయరు పులావ్ కానీ బిర్యానీ కానీ. ముందు ప్లెయిన్ రైస్ చేసుకొని చూసి అప్పుడు వాటర్ అది ఎంతగా తీసుకుంటుంది దాన్ని బట్టి ఆ తర్వాత వాళ్ళు ఈ ఐటమ్స్ ట్రై చేస్తారు. అది ఎలా ఉడుకుతుందో మనకి వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి దాన్ని బట్టి మనము అంటే క్వాంటిటీ కూడా ఇప్పుడు జనరల్ గా ఒక్కొక్కసారి ఇప్పుడు 1 గ్లాస్ 2 గ్లాసెస్ అలా వండినప్పుడు కొన్నిసార్లు బాగా ఎక్కువ అయిపోతుంది, కొన్నిసార్లు బాగా ముద్దగా అయిపోతుంది. వాటర్ అనేది కూడా మెయిన్ ఏంటంటే మనం బియ్యం క్వాంటిటీ పెంచినప్పుడు వాటర్ కొంచెం తగ్గుతూ ఉంటుంది. తగ్గుతూ ఉంటుంది అంటే కొంచెం మనం 3-4 kgs అలా అబౌవ్ చేసుకున్నాం అంత చేసుకున్నప్పుడు. సో ఎందుకంటే అది ఆ వేడి అనేది కొంచెం ఎక్కువ దాంట్లో అక్కడ పుడుతుంది కాబట్టి కొంచెం ఆ స్టీమ్ వల్ల కూడా ఉడికిపోతుంది. అలాగే మనం తీసుకునే గిన్నె సో మామూలుగా హోటల్స్ లో చూసినప్పుడు కొంచెం నెక్ ఇలా దగ్గరకు వస్తుంది, అండిలా ఉంటుంది, కుండలా ఉంటుంది కదా. సో అలాంటి దాంట్లో కొంచెం వాటర్ కూడా తక్కువ పడుతుంది. ఇలా ఇది ఓపెన్ అంటే ఆవిరి ఎక్కువగా వెళ్ళిపోతుంది మనకి. సో మనకి నీళ్ళు కొంచెం ఎక్కువ పడుతుంది. సో మూత పెడదామా? మూత పెట్టి పొంగుతూ ఉంటుంది కదా, చూస్తూ ఉండాలి. ఓకే, సో ఇంకొద్దిగా పలుకు ఉంది, అది కూడా ఫినిష్ అయిపోతే పలావ్ రెడీ అయిపోతుంది కాబట్టి అది ఉడికేదాకా కాస్త వెయిట్ చేద్దాం. రాజు గారు సూపర్ ఫ్లేవర్ వస్తుంది. ఆ పలావ్ అంటే చాలా బాగా అయిందన్న సంగతి ఆ స్మెల్ తో తెలిసిపోతుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, పైన కొద్దిగా పుదీనా. ఓకే, ఓకే, సో గీత గారు రెడీ చేసిన మంచి ఇంగ్రీడియంట్స్ తో పలావ్ రెడీ అయిపోయింది. సో గీత గారు మీ పలావ్. థ్యాంక్ యూ. సో నేను ఎంత ఇంగ్రీడియంట్స్ రెడీ చేసినా ఆ టేస్ట్ మాత్రం రాజుగారు చేయి పడితేనే వస్తుందని చెప్పా కదా. సో ఆ గుమగుమలాడుతూ పలావ్ రెడీ అయిపోయింది. మరి మేము లేట్ చేయకుండా టేస్ట్ చూడాలి అంటే మీరు లేట్ చేయకుండా తయారీ విధానం చూసేయండి. పలావ్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పుదీనా, పెరుగు, నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి వేగనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పలావ్ రెడీ. సో రాజు గారు చక్కగా నేను రెడీ చేసి పెట్టిన ఇంగ్రీడియంట్స్ తో మీరు తయారు చేసిన పలావ్ రెడీ. టేస్ట్ చూసేద్దామా? ఓకే, సూపర్, చాలా సూపర్ గా ఉంది. దీంట్లోకి ఆనియన్ రైతా ఉంటే ఇంకా చాలు. సూపర్. ఆ వేడిగా తింటుంటే అసలు మసాలా ఫ్లేవర్ కానివ్వండి, పుదీనా ఫ్లేవర్ అన్ని కూడా సరిగ్గా సరిపోయాయి. పెరుగు కూడా యాడ్ చేసాం కదా, కొంచెం ఆ పులుపు కూడా తెలుస్తోంది. అంటే కొద్దిమంది యాడ్ చేసుకుంటారు, కొద్దిమంది యాడ్ చేసుకోరు. కొంచెం యాడ్ చేస్తే బాగుంది. అదే అంటే బేసిక్ గా మనము ఆ నిమ్మరసం పిండుకుంటే ఏంటంటే అది వేరే పులుపు వస్తుంది. ఈ పెరుగు ఏంటంటే దాంట్లో కలిసిపోతుంది కాబట్టి అది ఒక డిఫరెంట్ ఫ్లేవర్. ప్లస్ అంటే ఎసరు కంటే ముందే వేస్తాం కాబట్టి ఎసరులో కలిసేసి రైస్ కూడా బాగా పట్టేస్తుంది. సో కాబట్టి మనకి ఏంటంటే ఆ ప్రతి మెతుకి కూడా ఆ ఫ్లేవర్ అనేది పడుతుంది. చాలా బాగుంది రాజు గారు, వెరీ టేస్టీ. చూసారు కదండి, సింపుల్ గా టేస్టీగా పలావ్ రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేసేయండి ఇలాగా ప్లెయిన్ పలావ్. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ చర్మం అంతా కూడా ఎండిపోయి డ్రైగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఓట్ మీల్ కానీ లేదా గ్రీన్ టీ కాసుకున్న తర్వాత వచ్చిన ఆకుతో కానీ, ఇది ఏది లేకపోతే ఉప్పుతో కానీ బాగా మసాజ్ చేసుకుని క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేస్తూ ఉండాలి. ఇలా చేస్తున్నట్లయితే చర్మానికి తగిన రక్త ప్రసరణ జరిగి చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా తయారవుతుంది.
నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోయే వెరైటీస్ చూసి ట్రై చేయడానికి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసి మీరు కూడా నోట్ చేసుకోండి. గుమగుమల్లో బటర్ మష్రూమ్స్, వెన్న, ఫ్రెష్ క్రీమ్, జీడిపప్పు పేస్ట్ ముఖ్యంగా కావాలి. మీ చేతి వంటల్లో బెండకాయ ఉల్లికారం, బెండకాయలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఆమ్చూర్ సిద్ధం చేసుకోవాలి. ఆలు బటర్ మసాలా, బంగాళదుంపలు, టొమాటోలు, ఉల్లిపాయలు, గరం మసాలా సిద్ధం చేసుకోండి. జస్ట్ మినిట్ లో ఆమ్చూర్ క్యాప్సికం ఫింగర్స్, ఆమ్చూర్, క్యాప్సికం, మైదా, అలాగే డీప్ ఫ్రై కి సరిపడా నూనె కూడా కావాలి. మీ అభిరుచిని చూడండి. ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.